ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఆనపకాయ ముక్కలు, బంగాళదుంప ముక్కలు, టమాటా ముక్కలు కట్ చేసి రెడీగా పెట్టుకోండి. స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టండి. మేగడ వేయండి. మేగడ వేడైన తర్వాత ఆయిల్ వేయండి. ఆయిల్ వేసిన వీడియో కనబడతలేదు. ఆయిల్ వేసేసిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేయండి. అవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. పేస్ట్ వేసిన తర్వాత ఉడుకుతుంది. బాగా మగ్గిన తర్వాత వెంటనే టమాటాలు వేయండి. టమాటాలు బాగా మగ్గిన తర్వాత కొద్దిసేపు మూత పెట్టి తీయండి. ఈలోపు బంగాళదుంప ముక్కలు వేసేయండి. బంగాళదుంప ముక్కలు బాగా కలుస్తాయి. అవి కూడా కలిసిన తర్వాత దానిపైన కొద్దిగా ఉప్పు, కారం వేయండి. మూత పెట్టి తీసిన తర్వాత చూడండి బాగా మగ్గిపోయిన ఉప్పు, కారం వేయండి. బాగా కలుస్తుంది. ఈలోపు కలిసిన తర్వాత మన దగ్గర ఆనపకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేయండి. వేసేస్తే తర్వాత మొత్తం అన్నీ మిక్స్ చేయండి. కొద్దిగా వాటర్ వేయండి. ఆనపకాయ ముక్కలో బోల్డంత వాటర్తో కొంచెం వాటర్ వేసి మూత పెట్టి తీస్తే రెడీ అవుతుందండి మసాలాతో. మరి ఇంకా సూపర్ అంటే సూపర్. ఆనపకాయ ముక్కలు తర్వాత మసాలా ఇవన్నీ వేసేసి కొత్తిమీర వేసేసి గార్నిష్ చేసుకొని ఉడికిందో చెక్ చేసుకొని తినండి. అదిరిపోతుంది ఇక.